everyone, welcome to Genius Online Classes. ఇండియాలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా అది సెంట్రల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ స్టేట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ కావచ్చు, ఖచ్చితంగా 1 or 2 మార్క్స్ మనకి అవార్డ్స్ గురించి ఉంటుంది. అండ్ పర్టికులర్గా నోబెల్ ప్రైజెస్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. సో దాట్ ఇంపార్టెంట్ ఈజ్ ద నోబెల్ ప్రైజ్. సో అక్టోబర్ మంత్లో అక్టోబర్ 4th నుంచి అక్టోబర్ 11th వరకు ఈ ప్రైజెస్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. అసలు ఈ నోబెల్ ప్రైజ్ హిస్టరీ ఏంటి, దీని చరిత్ర ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, అండ్ మనం ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ఫ్యాక్ట్స్ ని గుర్తుపెట్టుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ద మ్యాన్ బిహైండ్ ద నోబెల్ ప్రైజ్ ఆల్ఫ్రెడ్ నోబెల్. అంటే తను స్టార్ట్ చేసింది కాదు ఫ్రెండ్స్, తను చనిపోయిన తర్వాత తన జ్ఞాపకార్థంగా ఇన్స్టిట్యూషన్స్ అన్ని కలిపి నోబెల్ ప్రైజ్ ని అనౌన్స్ చేయడం జరగబోతుంది. నోబెల్ ప్రైజ్ ఎవరి జ్ఞాపకార్థంగా మనం స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్? ఆల్ఫ్రెడ్ బెర్న్హార్డ్ నోబెల్. తను జన్మించింది 21st అక్టోబర్ 1833. తన వర్ధంతినే మనము నోబెల్ ప్రైజ్ ని అవార్డింగ్ చేయడం జరుగుతుంది. సో తన వర్ధంతి ఎప్పుడు ఫ్రెండ్స్? 10th December 1896. ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. తను స్వీడన్ కి చెందిన కెమిస్ట్, ఇంజనీర్, ఇన్వెంటర్, బిజినెస్ మ్యాన్ అండ్ ఆల్సో అ ఫిలాంథ్రోపిస్ట్. రసాయన శాస్త్రంలో ఒక పెద్ద సైంటిస్ట్. తను ఇంజనీరింగ్ కూడా చేశారు, ఎన్నో రకాలుగా ఇన్వెన్షన్స్ కూడా చేశారు. తను ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కూడా, అండ్ చాలా మందికి ఫిలాంథ్రోపిస్ట్ లైక్ చారిటీ వర్క్స్ కూడా తను చేయడం జరిగింది. సో ఈవెన్ మనకి డైనమైట్ ని ఇన్వెంట్ చేసింది కూడా ఆల్ఫ్రెడ్ నోబెల్ గారే. అండ్ తను ఇన్వెంట్ చేసిన వాటిలో ఆల్మోస్ట్ మోర్ దెన్ 355 పేటెంట్ రైట్స్ తనకి ఉన్నాయి. అంటే ఏదైనా మనం కొత్తగా ఏదైనా ఇన్వెంట్ చేస్తే దాన్ని మనం తప్ప ఆర్ మన పర్మిషన్ లేకుండా ఇంకెవరూ యూజ్ చేయకుండా ఉండడమే పేటెంట్ రైట్స్. సో ఆల్మోస్ట్ ఆల్ఫ్రెడ్ నోబెల్ కి మోర్ దెన్ 355 పేటెంట్ రైట్స్ ఉండడం జరిగింది. సో దీస్ ఆర్ సర్టన్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద లైఫ్ ఆఫ్ నోబెల్. సో నోబెల్ ప్రైజ్ ఎలా వచ్చింది అని అంటే, తను ఒక వీలునామా రాశారు. తన లాస్ట్ విల్ లో తనకు సంపాదించిన తన సంపద ఎంత ఉంటుందో దాన్ని అంతా ప్రీవియస్ ఇయర్ లో, అంటే ముందు జరిగిన ఇయర్ లో ఎవరైతే ఇన్వెన్షన్స్ చేశారో వాళ్ళందరికీ ఆ మనీ అంతా డిస్ట్రిబ్యూట్ చేయడం జరగాలి అని చెప్పేసి తన వీలునామాలో ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు రాశారు. ఏ శాస్త్రంలో తను నోబెల్ ప్రైజ్ ని ఇవ్వాలి అని అనుకున్నారు అంటే ఫిజిక్స్, భౌతిక శాస్త్రం, కెమిస్ట్రీ, రసాయన శాస్త్రం, ఫిజియాలజీ ఆర్ మెడిసిన్, వైద్య రంగంలో, లిటరేచర్, సాహిత్యంలో అండ్ పీస్, శాంతి. ఇవి 5 కేటగిరీస్ లో తను ఎంత సంపాదించిందో అంత సంపాదన మొత్తం ఈ 5 కేటగిరీస్ ఇన్వెంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేసి తను రాసిన లాస్ట్ వీలునామాలో ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు మెన్షన్ చేశారు. సో ఇది ఎప్పుడు రాశారు? 1895. తను ఎప్పుడు చనిపోయారు ఆర్ వర్ధంతి ఎప్పుడు ఫ్రెండ్స్? 1896. కానీ మనకి నోబెల్ ప్రైజ్ మొట్టమొదటిగా ఏ ఇయర్ లో ఇచ్చారు? దట్ ఈజ్ ఇన్ 1901. ఈ 6 కేటగిరీస్ లో కొత్త కేటగిరీ ఏది యాడ్ చేశారు ఫ్రెండ్స్? ఎకనామిక్ సైన్సెస్, అంటే ఆర్థిక శాస్త్రం. ఇది నోబెల్ ప్రైజ్ అని పిలువబడకూడదు. రిక్స్ బ్యాంక్, ప్రపంచంలోనే మొట్టమొదటి సెంట్రల్ బ్యాంక్ అని పిలువబడే రిక్స్ బ్యాంక్ ఈ ఆర్థిక శాస్త్రానికి నోబెల్ ప్రైజ్ ని ఇవ్వడం జరుగుతుంది ఆన్ ద మెమోరీ ఆఫ్ ఆల్ఫ్రెడ్ నోబెల్. సో దీన్ని మనము నోబెల్ ప్రైజ్ గా ఇప్పుడు మనం అంటున్నాము, కానీ జనరల్ గా అయితే దీన్ని నోబెల్ ప్రైజ్ అని అనకూడదు. సో ఈ నోబెల్ ప్రైజ్ లో మనకి ఎంతవరకు అమౌంట్ వస్తుంది? 10 million స్వీడిష్ క్రోనార్. స్వీడిష్ క్రోనార్ ఇస్ ద కరెన్సీ ఆఫ్ స్వీడన్ కంట్రీ ఫ్రెండ్స్. మన ఇండియన్ కరెన్సీ రూపీ ఎలాగో స్వీడిష్ కి కరెన్సీ క్రోనార్. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇవి మరి ఎక్కడ ఇవ్వడం జరుగుతుంది? నోబెల్ ప్రైజెస్ అన్ని ఒకే ప్లేస్ లో ఇస్తారా, లేకపోతే డిఫరెంట్ ప్లేసెస్ లో ఇస్తారా అంటే డిఫరెంట్ ప్లేసెస్ లోనే ఇస్తారు ఫ్రెండ్స్. అందుకే ఇది గుర్తుపెట్టుకోవాలి. స్టాక్ హోమ్, స్వీడన్ లో ఉన్న ప్లేస్ లో
అన్ని నోబెల్ ప్రైజెస్ ఇస్తారు ఎక్సెప్ట్ పీస్ కి సంబంధించిన ప్రైజ్ మాత్రం, శాంతి నోబెల్ ప్రైజ్ మాత్రం నార్వేలో ఉన్న ఓస్లోలో ఇస్తారు. సో 2 ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ టు బి రిమెంబర్డ్ అబౌట్ ఎక్కడ మనకి ఈ నోబెల్ ప్రైజ్ ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ అవార్డ్ సెరమనీ ఎక్కడ జరుగుతుంది ఫ్రెండ్స్? సెరమనీ అయిపోయిన తర్వాత ఎవరైతే డిగ్నిటరీస్ ఉంటారో, ఎవరికైతే ఈ నోబెల్ ప్రైజ్ వచ్చిందో వాళ్ళందరికీ ఒక ఫంక్షన్ లాగా కూడా అరేంజ్ చేస్తారంట. దట్ ఈస్ వాట్ యువర్ బ్యాంకెట్. అండ్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ బట్ ఇట్ ఈస్ ఆల్సో మెన్షన్. అండ్ ఇంకొక ఈ నోబెల్ ప్రైజ్ కి సంబంధించిన ఒక లా ప్రకారం ఎవరైతే నోబెల్ లారియట్స్ అంటే ఈ నోబెల్ ప్రైజ్ బహుమతులు ఎవరికి వస్తాయో వాళ్ళని లారియట్స్ అని అంటారు. ఈ నోబెల్ లారియట్స్ ఒక ప్లేస్ లో వాళ్ళకి సంబంధించిన ప్రైజ్ ఎందుకు వచ్చింది, అది దేని గురించి వచ్చింది అని వాళ్ళు ఒక స్పీచ్ ఇస్తారంట. దట్ ఈస్ ఆల్సో నాట్ మ్యాండేటరీ, కాకపోతే అది కూడా మనం తెలుసుకోవాలి. వాళ్ళు ఏ టాపిక్ పైన వాళ్ళకి ప్రైజ్ వచ్చింది అని చెప్పేసి ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేస్తారు. అందులో వాళ్ళు స్పీచ్ ఇచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారంట. నెక్స్ట్ ఇంపార్టెంట్ మనం ఏం తెలుసుకోవాలి, ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క పీస్ ప్రైజ్, లిటరేచర్ ప్రైజ్, ఇలా కేటగిరీస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఆ ఒక్క కేటగిరీలో ఎంత మందికి మనం మాక్సిమం మెంబర్స్ కి ప్రైజ్ ఇవ్వచ్చు అండ్ ఎన్ని కేటగిరీస్ లో ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అబ్దుల్ రజాక్ ఈ 2021లో అబ్దుల్ రజాక్ గారికి లిటరేచర్ నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. సో 1 person కి అండ్ 1 కేటగిరీలో మాత్రమే వచ్చింది. సో ఇలాగే ఒక నోబెల్ ప్రైజ్ తీసుకుంటే మనం ముగ్గురికి మాక్సిమం గా ఈ నోబెల్ ప్రైజ్ ని అవార్డ్ చేయొచ్చు. కానీ మాక్సిమం 2 కేటగిరీస్ మాత్రమే, అంటే 2 డిఫరెంట్ కేటగిరీస్ లో మాత్రమే వాళ్ళకి మనము నోబెల్ ప్రైజ్ ని ఇవ్వడం జరుగుతుంది. ఇవి 2 చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. 3 లారియట్స్ అండ్ 2 డిఫరెంట్ వర్క్స్. ఎకనామిక్ సైన్సెస్ అంటే ఆర్థిక శాస్త్రాన్ని ఎవరు ఫాల్స్ నోబెల్ ప్రైజ్ అని పిలిచారు? ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి గ్రూప్స్ లో క్వశ్చన్స్ అడగొచ్చు. ఉన్న 6 కేటగిరీస్ లో ఫాల్స్ నోబెల్ ప్రైజ్ అంటే ఏ కేటగిరీ? ఎకనామిక్ సైన్సెస్ और ఆర్థిక శాస్త్రాన్ని ఫాల్స్ నోబెల్ ప్రైజ్ అని ఎవరు పిలిచారు ఫ్రెండ్స్? హ్యూమన్ రైట్స్ లాయర్ అయిన పీటర్ నోబెల్ గారు. సో మనకి ఈ పేరు గుర్తు లేకపోయినా కానీ ఏ కేటగిరీని మనం ఫాల్స్ నోబెల్ ప్రైజ్ అని పిలుస్తాము అని గుర్తుపెట్టుకోవాలి. ఎకనామిక్ సైన్సెస్ और ఆర్థిక శాస్త్రం. అండ్ ఎవరు నామినేట్ చేస్తారు? అసలు ఈ నోబెల్ ప్రైజ్ ని ఎవరు నామినేట్ చేస్తారు, ఎలా మనం వీళ్ళని డిసైడ్ చేస్తాము అన్నది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇయర్ నామినేషన్స్ మనకి సెప్టెంబర్ లో స్టార్ట్ అవుతున్నాయి. ఎవరు? మెనీ పీపుల్, థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్, అకాడమిక్స్ లో, యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ ఉంటారు కదా, వాళ్ళైనా కావచ్చు, సైంటిస్టులు, ప్రీవియస్ నోబెల్ ప్రైజ్ ఎవరైతే అవార్డ్ అయ్యిందో వాళ్ళందరూ, అండ్ ఇంకా పార్లమెంటరీ అసెంబ్లీస్ కి సంబంధించిన వాళ్ళు, ఇలా వరల్డ్ మొత్తంలో అన్ని కేటగిరీస్ వాళ్ళు అందరూ కలిసి వాళ్ళకు నచ్చిన నేమ్స్ ని నామినేషన్స్ కి నోబెల్ కమిటీకి పంపిస్తారు. ఆ తర్వాత నోబెల్ కమిటీస్ రీసెర్చ్ చేసి ఎవరైతే ప్రైజ్ అవార్డింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో వాళ్ళు వాళ్ళ కేటగిరీని డిసైడ్ చేస్తారు. మీకు ఇప్పుడే ఇది నోబెల్ కమిటీ, ఇవి ప్రైజ్ అవార్డింగ్ ఇన్స్టిట్యూషన్స్. అంటే 6 కేటగిరీ నోబెల్ ప్రైజ్ లో ఏవైతే ఉన్నాయో అన్ని ఒకే ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వరు. 4 ఇన్స్టిట్యూషన్స్ మన 6 కేటగిరీస్ ఉన్న నోబెల్ ప్రైజెస్ ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఆ 4 ఇన్స్టిట్యూషన్స్ మనకి ఏ కేటగిరీ నోబెల్ ప్రైజెస్ ఇస్తుంది అనేది కూడా ఒక క్వశ్చన్. ఇప్పుడు అదే చూద్దాం మనం. రాయల్ స్వీడిష్ అకాడమీ ఇది ఒక ఇన్స్టిట్యూషన్. ఇది ఏ కేటగిరీలో నోబెల్ ప్రైజ్ ఇస్తుంది ఫ్రెండ్స్? ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఎకనామిక్ సైన్సెస్. ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం. ఈ 3 కేటగిరీస్ లో నోబెల్ పీస్ ప్రైజెస్ ఏ ఇన్స్టిట్యూషన్ ఇస్తుంది? రాయల్ స్వీడిష్ అకాడమీ. అండ్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ అంటే వైద్యం కి సంబంధించిన నోబెల్ ప్రైజ్ ఏ ఇన్స్టిట్యూషన్ ఇస్తుంది ఫ్రెండ్స్? నోబెల్ అసెంబ్లీ ఎట్ ద కారోలిన్స్కా ఇన్స్టిట్యూట్. దిస్ ఇస్ ద సెకండ్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. మరి సాహిత్యానికి సంబంధించి
సంబంధించిన నోబెల్ ప్రైజ్ ని ఏ ఇన్స్టిట్యూషన్ ఇస్తుంది? స్వీడిష్ అకాడమీ. దిస్ ఇస్ అ థర్డ్ ఫ్యాక్ట్. శాంతికి సంబంధించిన నోబెల్ ప్రైజ్ నార్వేయన్ నోబెల్ కమిటీ ఇస్తుంది. సో ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. 4 different institutions will award 6 Nobel prizes. నోబెల్ కమిటీ రికమెండ్ చేసిన తర్వాత ఆ కమిటీస్ కి సంబంధించిన నామినేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇండివిజువల్ గా ఈ ఇన్స్టిట్యూషన్స్ కి పంపిస్తారు. ఈ ఇన్స్టిట్యూషన్స్ రీసెర్చ్ చేసిన తర్వాత ఈ కేటగిరీస్ లో ఎవరు నామినేట్ అయ్యారు, ఎవరికి ఈ అవార్డు వచ్చింది అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు. సో నెక్స్ట్ థింగ్, ఆల్రెడీ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ నామినేషన్ ప్రాసెస్ అనేది మనకి సెప్టెంబర్ లో స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మీకు ఫస్ట్ డే చెప్పాను, అక్టోబర్ 10, 1896 మన ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు వర్ధంతి. ఆ రోజునే మనకి నోబెల్ ప్రైజెస్ అనౌన్స్ చేస్తారు, అందరికీ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇంకా మనం ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏం నేర్చుకోవాలి? నో పర్సన్ క్యాన్ నామినేట్ హర్సెల్ఫ్ ఆర్ హిమ్సెల్ఫ్ ఫర్ ఎ నోబెల్ ప్రైజ్. ఇప్పుడు నేను ఏదైనా ఒక కొత్తగా ఇన్వెంట్ చేశాను, సో నన్ను నేను నామినేట్ చేసుకోవడం జరగదు. అది ఫస్ట్ రూల్ టు బి రిమెంబర్డ్. ఎవరైతే నామినేషన్స్ అయ్యాయో ఆ నేమ్స్ ని 50 years వరకు ఆ కమిటీస్ వాళ్ళు అసలు రివీల్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ 2020కి మీరు నామినేట్ అవుతే 2070 వరకు మీరు నామినేట్ అయిన విషయం మీకు తెలియదు. 2070లో అంటే 50 years తర్వాత మీరు 2020లో నామినేట్ అయ్యారు అన్న విషయం మనకి తెలుస్తుంది. దిస్ ఇస్ ద సెకండ్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. నోబెల్ ప్రైజ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఆల్రెడీ మనం నేర్చుకున్నాము 1901లో. అంటే ఇప్పుడు 2021కి ఎన్ని ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్? 1901 నుంచి 2021 వరకు మనకి 120 years అవుతుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ ఇలా యానివర్సరీస్ ఏమైనా అవుతాయి, లైక్ 50 years యానివర్సరీ, 25 years యానివర్సరీ, 75 years యానివర్సరీ, ఇలా యానివర్సరీస్ మనకి రౌండ్ ఫిగర్స్ వస్తే ఖచ్చితంగా ఆ ఇయర్ లో ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అయినా కానీ ఆ క్వశ్చన్ వస్తుంది. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో 1901లో నోబెల్ ప్రైజ్ ని ఇవ్వడం జరిగింది మొట్టమొదటిసారి. అప్పటి నుంచి మరి 2021 వరకు కంటిన్యూస్ గా నోబెల్ ప్రైజ్ ని ఇస్తూనే ఉన్నారా అని అంటే డెఫినెట్లీ ఆన్సర్ ఇస్ బిగ్ నో. ఇప్పటి వరకు 49 times నోబెల్ ప్రైజ్ ని ఇవ్వడం జరగలేదు. అది వరల్డ్ వార్ 1 వల్ల కావచ్చు, వరల్డ్ వార్ 2 వల్ల కావచ్చు, అండ్ ఈవెన్ 1948లో గాంధీజీ చనిపోయినందుకు కూడా ఆ ఇయర్ అసలు నోబెల్ ప్రైజ్ పీస్ కి ఎవరికి ఇవ్వడం జరగదు అని చెప్పేసి నోబెల్ కమిటీ కూడా అనౌన్స్ చేసింది. సో 1901 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది అని అంటే ఆన్సర్ ఇస్ నో. 49 times దాన్ని ఆపేయడం జరిగింది. సో 1901 నుంచి 2021 వరకు ఇప్పటి వరకు ఎంతమంది నోబెల్ ప్రైజెస్ లారియట్స్ ఉన్నారు? ఆ నోబెల్ ప్రైజ్ విన్ అయిన వాళ్ళనే లారియట్స్ అని అంటాం ఫ్రెండ్స్ ఇంగ్లీష్ లో. సో ఎంతమంది ఉన్నారు? 609 times. అండ్ ఎంతమంది ఉమెన్ ఉన్నారు అందులో? 58 women ఉన్నారు. సో దీస్ ఆర్ ఆల్సో సర్టన్ ఇంపార్టెంట్ టర్మ్స్ టు బి రిమెంబర్డ్. ఇది ఎగ్జాక్ట్ గా గుర్తు లేకపోయినా కానీ 600 కంటే ఎక్కువ మందికి ఇప్పటి వరకు నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అందులో 58 మంది ఉమెన్ ఉన్నారు. సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ one woman got Nobel Prize for 2 times. It is a unique thing. ఆ ఉమెన్ ఎవరు ఫ్రెండ్స్? మేరీ క్యూరీ. తనకి నోబెల్ ప్రైజ్ 2 సార్లు లభించడం జరిగింది. సో మీరు కామెంట్ బాక్స్ లో ఆన్సర్ చేయండి, తనకి ఏ కేటగిరీలో నోబెల్ ప్రైజ్ వచ్చింది అండ్ ఏ ఇయర్ లో కూడా నోబెల్ ప్రైజెస్ వచ్చాయి. సో వన్ మోర్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. ఇంకొకటి, నోబెల్ ప్రైజెస్ ఆర్ నాట్ అవార్డెడ్ పోస్టుమస్లీ. అంటే చనిపోయిన వారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరగదు. కానీ ఒక కండిషన్ ఉంది.
నోబెల్ ప్రైజ్ ని ఆల్రెడీ అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు ఒకవేళ చనిపోవడం జరిగితే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ చనిపోయిన తర్వాత నామినేషన్స్ అనేవి తీసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజే నేను నోబెల్ ప్రైజ్ ని అనౌన్స్ చేయడం జరిగింది, నెక్స్ట్ డేనే ఆ నోబెల్ ప్రైజ్ అనౌన్స్ చేసిన అతను చనిపోయారు. సో అయినా కూడా తనకి జ్ఞాపకార్థం అది నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ జనరల్ గా చనిపోయిన వ్యక్తులకి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరగదు. ఇండియాలో ఇప్పటి వరకు ఎంతమందికి నోబెల్ ప్రైజ్ వచ్చింది అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ స్టేట్ పిఎస్సి ఎగ్జామ్. అది టీఎస్పిఎస్సి కావచ్చు, ఏపీపీఎస్సి కూడా కావచ్చు. 1913లో ఫర్ ద ఫస్ట్ టైం రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి ఇండియా తరపు నుంచి నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో అప్పుడు మనం ఇండియా అనే బదులు కంబైన్డ్ ఇండియా అని అనొచ్చు. ఎందుకంటే 1913 అని చెప్తున్నాను కాబట్టి అప్పుడు పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ కూడా మనకి ఇండియాలోనే ఇంక్లూడ్ అయ్యి ఉంది. సో ఇండియన్ సబ్ కాంటినెంట్ లో మొట్టమొదటిసారి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఎవరికి ఫ్రెండ్స్? రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి 1913లో. అండ్ ఇప్పటి వరకు లాస్ట్ ఇయర్ 2020లో అభిజిత్ వినాయక్ బెనర్జీ గారికి ఎకనామిక్స్ కేటగిరీలో వచ్చింది. సో ఇప్పటి వరకు 1913 నుంచి 2020 వరకు ఎంతమంది ఇండియన్స్ కి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది? 10 members. సో దిస్ ఇస్ వన్ మోర్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్. మరి నోబెల్ ప్రైజ్ ని ఇప్పటి వరకు ఎవరైనా తిరస్కరించడం జరిగిందా? నోబెల్ ప్రైజ్ ఇప్పుడు మీకు ఏదైనా నోబెల్ ప్రైజ్ ఇస్తే ఖచ్చితంగా మనం తీసేసుకుంటాం, తిరస్కరించేదే అనేది లేదు. కానీ అలాంటి కేటగిరీ పీపుల్ కూడా ఉన్నారు. ఇప్పటి వరకు నోబెల్ ప్రైజ్ అనౌన్స్ చేసిన తర్వాత 2 పర్సన్స్ దాన్ని తిరస్కరించారు, అంటే డిక్లైన్ చేశారు. జీన్ పాల్ సర్టైర్ తను 1964లో లిటరేచర్ తరపున తనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో తను ఈ నోబెల్ ప్రైజ్ నేను తీసుకోను అని చెప్పేసి తను తిరస్కరించారు. అండ్ 1973లో లీ డుక్తో అనే పర్సన్ కి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది, తను కూడా తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారు ఏంటి అనేది మనకి అంత ఇంపార్టెంట్ కాదు. కానీ నోబెల్ ప్రైజ్ ఇప్పటి వరకు తిరస్కరించబడలేదు అని మీకు క్వశ్చన్ వస్తే ఖచ్చితంగా కాదు, ఆల్రెడీ 2 సార్లు తిరస్కరించబడింది. అండ్ మల్టిపుల్ నోబెల్ ప్రైజెస్ ఆల్రెడీ నేను చెప్పాను మేరీ క్యూరీ గురించి. 2 సార్లు ఆ ఉమెన్ కి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. సో అలా ఎంతమంది ఉన్నారు ఆర్ ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మల్టిపుల్ నోబెల్ ప్రైజ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లైక్ ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్, దీనికి నోబెల్ పీస్ ప్రైజ్ 3 times వచ్చింది ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్. అండ్ ఫౌండర్ ఆఫ్ ఈ ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ ఫౌండర్ ఉంటారు కదా, తన పేరు హెన్రీ డునాంట్. తనకి ఫస్ట్ నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది 1901లో. ఇది కూడా ఇంపార్టెంట్. 1901లో మనం నోబెల్ ప్రైజ్ ఇవ్వడం స్టార్ట్ చేసాం. సో ఫస్ట్ శాంతి కేటగిరీలో నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? ఈ ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ ఫౌండ్ చేసిన హెన్రీ డునాంట్ గారికి. ఇంకొక కేటగిరీ లినాన్స్ పాలిన్, ద ఓన్లీ పర్సన్ who has been awarded 2 unshared Nobel prizes. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఆల్రెడీ మేరీ క్యూరీ 2 నోబెల్ ప్రైజెస్ షేర్ చేసింది కదా, మరి ఇక్కడ తనని ఓన్లీ లినస్ పాలింగే 2 అన్షేర్డ్ నోబెల్ ప్రైజెస్ చేశారు అని మీకు డౌట్ రావచ్చు. నేను ఆల్రెడీ 4 ఇన్స్టిట్యూషన్స్ మెన్షన్ చేశాను. 4 ఇన్స్టిట్యూషన్స్ 6 నోబెల్ ప్రైజెస్ ని అనౌన్స్ చేస్తుంది. సో ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్స్ లో కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ ఎకనామిక్ సైన్సెస్ ఒక ఇన్స్టిట్యూషన్, పీస్ ఒకటి, లిటరేచర్ ఒకటి అని అనౌన్స్ చేశాం. మేరీ క్యూరీ ప్రైజెస్, నోబెల్ ప్రైజెస్ ఏవైతే ఉంటుందో అది ఒక ఇన్స్టిట్యూషన్ ద్వారానే తనకి 2 డిఫరెంట్ కేటగిరీస్ వచ్చాయి. కానీ ఈ లైనస్ పాలింగ్ అనే అతను మీరు చూడండి 1954లో నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ వచ్చింది, 1962లో నోబెల్ పీస్ ప్రైజ్. ఇవి 2 డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తాయి. అందుకే లైనస్ పాలింగ్ అనే అతను ద ఓన్లీ పర్సన్ హూ హ్యావ్ 2 అన్షేర్డ్ నోబెల్ ప్రైజెస్. మేరీ క్యూరీకి ఒకే ఇన్స్టిట్యూషన్ 2 డిఫరెంట్ కేటగిరీస్ ఇస్తుంది. ఇక్కడ 2 డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్, 2 డిఫరెంట్ కేటగిరీస్. సో ఈ పర్సన్ అనే అతను చాలా
ఇంపార్టెంట్. సో ఈ మల్టిపుల్ నోబెల్ ప్రైజెస్ అనేది కూడా మనకి ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో అసలు నోబెల్ ప్రైజ్లు ఏమేమి ఉంటాయి? ఇన్సిగ్నాస్ మనకి ఏమేమి ఇస్తారు నోబెల్ ప్రైజ్ లో? యాజ్ వి ఆల్రెడీ నో దట్ డెత్ యానివర్సరీ, ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క వర్ధంతి రోజు ఈ నోబెల్ ప్రైజ్ ని ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూస్తే నోబెల్ ప్రైజ్ మెడల్ మీకు కనిపిస్తుంది. తనే ఆల్ఫ్రెడ్ నోబెల్. తన పేరు, తను పుట్టిన రోజు, తను చనిపోయిన రోజు అవి అందులో మెన్షన్ చేసి ఉంటాయి. సో మీకు ఇలా కూడా భారత రత్న పైన మెడల్ పైన ఏమి ఉంటాయి, పద్మశ్రీ మెడల్ పైన ఏమి ఉంటాయి అని ఇలా క్వశ్చన్స్ అడిగే బదులు ఆల్ఫ్రెడ్ నోబెల్ ప్రైజ్ పైన ఏమేమి ఉంటాయి అనేది కూడా మనకి క్వశ్చన్ రావచ్చు. తన పేరు, తను పుట్టిన రోజు, తను చనిపోయిన రోజు ఒక సైడ్ లో ఉంటుంది. ఇంకో సైడ్ లో ఏ ఇన్స్టిట్యూషన్స్ తనకి అవార్డ్స్ ఇస్తున్నాయో 4 ఇన్స్టిట్యూషన్స్ కదా ఫ్రెండ్స్, ఆ 4 ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించిన సింబల్ ఆ ఇంకో కేటగిరీలో వెనకాల ఫేజ్ లో ఉంటాయి. సో ఫస్ట్ ఏమి ఇస్తారు? నోబెల్ ప్రైజ్ అవార్డ్ సెరమనీ మనకి త్రీ థింగ్స్ మనకి బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ఒకటి నోబెల్ ప్రైజ్ డిప్లొమా. ఐ విల్ షో యూ ద డిప్లొమా. చాలా బ్యూటిఫుల్ గా ఆర్ట్ అండ్ కాలిగ్రఫీ అన్ని యూజ్ చేసి, నార్వేన్ అండ్ స్వీడిష్ కాలిగ్రఫీస్ ఎవరు ఉంటారో వాళ్ళు ఆర్టిస్ట్ దాన్ని బ్యూటిఫుల్ గా డెవలప్ చేస్తారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ మెడల్ కూడా ఇస్తారు. yes, this is a medal which will be given. డిప్లొమా నేను చూపిస్తాను. అండ్ ఇంకొక డాక్యుమెంట్ కూడా ఇస్తాను. నోబెల్ ప్రైజ్ అమౌంట్ ఎంత ఫ్రెండ్స్? అమౌంట్ 10 మిలియన్ స్వీడిష్ క్రోనర్ అని ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో మనకి నోబెల్ ప్రైజ్ గా ఒక నోబెల్ ప్రైజ్ డిప్లొమా ఇస్తారు, మెడల్ కూడా ఇస్తారు, అండ్ ప్రైజ్ అమౌంట్ కి సంబంధించిన ఒక డాక్యుమెంట్ కూడా ఇస్తారు. ఇవి మూడు మనకి నోబెల్ ప్రైజ్ ఇన్సిగ్నియాస్ అంటే సింబల్స్. ఇప్పుడు నేను చూపిస్తాను. మలాలా అండి, ఇది నోబెల్ ప్రైజ్ డిప్లొమా, ఇది నోబెల్ ప్రైజ్ మెడల్. అండ్ ఇక్కడ నాకు డాక్యుమెంట్ కన్ఫర్మింగ్ ద మనీ వాజ్ నాట్ గివెన్, బట్ యు ఆర్ యాజ్ ఎ చెక్ ఎంత 10 మిలియన్ స్వీడిష్ క్రోనర్ ఇస్తారు. ఇది డిప్లొమా అండి, ఇది మెడల్. సో ఇలా మనకి నోబెల్ ప్రైజ్ ఇవ్వడంలో 3 థింగ్స్ అనేవి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నోబెల్ ప్రైజ్ మెడల్స్ ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజియాలజీ ఆర్ మెడిసిన్, లిటరేచర్ ఆర్ ఐడెంటికల్. అంటే ఇది ఏదైతే సింబల్ మనకి జనరల్ గా కాయిన్ కి హెడ్స్ అండ్ టైల్స్ 2 సైడ్స్, ఫేస్ వాల్యూ అండ్ బ్యాక్ వాల్యూ అని 2 ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఫ్రంట్ లో అన్నిటికీ ఇది కామన్ గా ఉంటుంది. బ్యాక్ సైడ్ లో మీకు డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి. ఏ ఇన్స్టిట్యూషన్ అవి ఏవి అవార్డ్ చేస్తుందో ఆ ఇన్స్టిట్యూషన్ పేరుకు సంబంధించిన సింబల్ ఇందులో ఉంటుంది అని ఆల్రెడీ చెప్పాను. సో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యం ఈ మూడిటికి సంబంధించిన మెడల్స్ ఏవైతే ఉంటాయో బ్యాక్ కేటగిరీలో అవి సేమ్ ఉంటాయి. ఎందుకో చెప్పండి ఫ్రెండ్స్? బికాస్ దోస్ వర్ అవార్డెడ్ బై సేమ్ ఇన్స్టిట్యూషన్. The face, it shows the image of the Alfred Nobel and years of his birth and death. So these are certain important facts to be remembered about the Nobel Prize. 3 things. And next thing, Nobel Prize appears మిగతా కేటగిరీస్ లో నోబెల్ ప్రైజ్ ఏదైతే ఉంటుందో అది కొంచెం డిజైన్ మాత్రమే డిఫరెంట్ గా ఉంటుంది. ఎవ్రీథింగ్ విల్ బి సేమ్. ద 3 కేటగిరీస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఎకనామిక్ సైన్సెస్ ఇవి అన్ని సిమిలర్ మెడల్ గా ఉంటాయి, మిగతావి సేమ్ గా ఉంటాయి. ఇది జస్ట్ మనం డిఫరెంట్ గా ఉంటాయి అని తెలుసుకుంటే చాలు. మనకి క్వశ్చన్ ఇలా రావచ్చు, లైక్ నోబెల్ ప్రైజ్ చిహ్నం ఏదైతే ఉంటుందో అవి అన్ని ఒకే రకంగా ఉంటాయి అని అంటే డెఫినెట్ గా ఆన్సర్ ఇస్ నో. అన్ని ఒకే రకంగా ఉండవు అని గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ నోబెల్ ప్రైజ్ అమౌంట్ ఫర్ 2021 I already told you that Swedish kroner 10 million per full Nobel prize. అంటే ఇప్పుడు పీస్ నోబెల్ ప్రైజ్ ఈసారి ఇద్దరు షేర్ చేసుకున్నారు. సో 10 మిలియన్ నోబెల్ ప్రైజ్ ని వాళ్ళు 50-50 షేర్ చేసుకుంటారు. సో ఇదే అమౌంట్ ఎంతమంది నోబెల్ లారియట్స్ కి రావచ్చు? మాక్సిమం 3 మెంబర్స్. మాక్సిమం ఎన్ని కేటగిరీస్ లో? 2 కేటగిరీస్ లో మాత్రమే. ఇంకొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కూడా మనం తెలుసుకుందాం నోబెల్ ప్రైజ్ గురించి. యంగెస్ట్ నోబెల్ ప్రైజ్ లారియట్స్ ఎవరు?
క్వశ్చన్ ఇలా కూడా రావచ్చు కదా ఫ్రెండ్స్. సో వీ కాంట్ ఎక్స్పెక్ట్ హౌ ద క్వశ్చన్ విల్ బి. సో యంగెస్ట్ ఉన్నవాళ్ళు 17 years లో మలాలా యూసఫ్జాయి ఫ్రమ్ పాకిస్తాన్. షీ ఈజ్ మలాలా యూసఫ్జాయి అండ్ తను రాసిన బుక్ ఐఎమ్ మలాలా ఇస్ సో వండర్ఫుల్ ఫ్రెండ్స్. ఇఫ్ పాసిబుల్ మీరు అది కూడా చదవండి. అండ్ తనకి 2014లో పీస్ నోబెల్ ప్రైజ్ లభించింది. తనతో పాటు కైలాస్ సత్యార్థి గారు ఇండియా అయిన తనకి అండ్ యూసఫ్జాయి ఇద్దరికి కలిపి 2014లో పీస్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు నోబెల్ ప్రైజెస్ లో యంగెస్ట్ నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది ఫ్రెండ్స్? మలాలా యూసఫ్జాయి. నెక్స్ట్ 1915లో ఫిజిక్స్ కేటగిరీలో 25 years ఉన్న లారెన్స్ బ్రాక్ తనే అండి. నెక్స్ట్ కేటగిరీలో 25. టాప్ 2 నేర్చుకుంటే చాలు, బట్ నేను ఇంకొకటి కూడా యాడ్ చేశాను. 2018లో పీస్ నదియా మురాద్ ఎట్ 25 years అగైన్. తను నదియా మురాద్ ఫ్రెండ్స్. సో సిరియాలో జరిగే అట్రాసిటీస్ నుంచి తను బయటికి వచ్చి అండ్ తను పీస్ ప్రమోట్ చేయడం వల్ల తనకి 2018లో పీస్ ప్రైజ్ నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. సో దీస్ ఆర్ సర్టన్ ఇంపార్టెంట్ కేటగిరీస్. ఓవరాల్ నోబెల్ ప్రైజెస్ లో యంగెస్ట్ నోబెల్ ప్రైజ్ లారియట్స్ విన్నా. అలా కాకుండా ఇండివిజువల్ కేటగిరీ, ఇప్పుడు పీస్ లో ఎవరు, ఎకనామిక్ సైన్సెస్ లో ఎవరు, ఫిజిక్స్ లో ఎవరు అనే ఒక కేటగిరీ కూడా ఉంది. సో ఫిజిక్స్ లో యంగెస్ట్ నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? ఇందాకే మనం చూసాము, విలియం లారెన్స్ బ్రాక్ 1915లో. కెమిస్ట్రీ రసాయన శాస్త్రంలో ఫ్రెడరిక్ జాలియట్ 1935లో తనకి 35 years అప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో యూ కెన్ సీ హియర్. అండ్ నెక్స్ట్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ ఫ్రెడరిక్ బ్యాంటింగ్ తనకి 32 years లో వచ్చింది. అండ్ లిటరేచర్ లో ఎవరు ఫ్రెండ్స్? రుడ్రయార్డ్ కిప్లింగ్ తనకి 41 years లో వచ్చింది. అండ్ పీస్ లో ఆల్రెడీ మనం ఇందాకే తెలుసుకున్నాం, మలాలా యూసఫ్జాయికి 17 years లో వచ్చింది. ఓవరాల్ అన్ని నోబెల్ ప్రైజెస్ లో పోలిస్తే యంగెస్ట్ నోబెల్ ప్రైజ్ వచ్చింది మలాలా యూసఫ్జాయి. కానీ కేటగిరీ వైజ్ చూసుకుంటే ఎకనామిక్ సైన్సెస్ లో ఎస్థర్ డిఫ్లో ఫ్రెండ్స్ 46 years లో తనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో యంగెస్ట్ అని అనలేము, కానీ కేటగిరీ వైజ్ యంగెస్ట్ ఎవరికి వచ్చింది అని అంటే ఇలాంటి ఫ్యాక్ట్సే మనం తెలుసుకోవాలి. సో దీస్ ఆర్ సర్టన్ ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ అబౌట్ ద నోబెల్ ప్రైజ్ అండ్ దాని హిస్టరీ, దాన్ని ఎందుకు ఇవ్వడం జరిగింది, ఎప్పుడు స్టార్ట్ చేశారు, అండ్ సర్టన్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ లైక్ మనల్ని మనం నామినేట్ చేసుకోలేము, ఎవరు నామినేట్ చేస్తారు, ఏ ఇన్స్టిట్యూషన్స్ ఏ కేటగిరీ ప్రైజెస్ ఇస్తుంది, ఎంత అమౌంట్ ఇస్తుంది, అండ్ నోబెల్ ప్రైజెస్ లో ఏమేమి సింబల్స్ ఉన్నాయి. ద 3 symbols డిప్లొమా, మనీ అమౌంట్ అండ్ ద మెడల్. ఆ మెడల్ అన్ని కేటగిరీస్ కి సిమిలర్ గా ఉంటుందా లేదా, ఇలాంటి అన్ని ఫ్యాక్ట్స్ మనం నోబెల్ ప్రైజ్ గురించి తెలుసుకోవాల్సిందే మన ఎగ్జామ్స్ కి. నెక్స్ట్ వీడియోలో మనము ఇండియాలో ఇప్పటి వరకు 10 మందికి నోబెల్ ప్రైజ్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఆ 10 మంది ఎవరు అండ్ ఏ విభాగాల్లో వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది అండ్ ఎప్పుడు ఇవ్వడం జరిగింది, ఇవన్నీ ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇఫ్ యూ లైక్ my content and the video, please subscribe Genius Online Classes and do like and keep supporting us.